మోడీ ఏంటి క్షమాపణ చెప్పడం ఏంటి? తప్పు చేస్తే క్షమాపణ చెప్తాడు. అయితే ఆయన తాజాగా వాస్తవానికి మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. అయితే సాధారణంగా మోడీ పంక్చువాలిటీ పాటిస్తారు. ఏ టైం అంటారో ఆ టైంకి కరెక్ట్గా అటెండ్ అవుతారు. ప్రధానమంత్రి అయ్యాక ఇన్ని రోజుల పాటు జరుగుతున్నటువంటిది అదే. అట్లాంటిది అకస్మాత్తుగా ఆయన నిన్న గంటన్నర లేట్ వచ్చారు. ఇదే విషయం సభలో అందరూ చర్చించుకుంటున్నారు. అందులో ఇన్వెస్టర్స్ కదా, ప్రపంచ స్థాయి కోటీశ్వర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వచ్చిన చోట ఈ పరిస్థితి వచ్చేటప్పటికి అది దానికి ఆయన ఇచ్చిన వివరణ కాదు, క్షమాపణ. అందులో చెప్పినటువంటి పాయింట్ క్షమాపణతో కూడిన వివరణ ఏంటంటే, నాకు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళేటప్పుడు ఆ రూట్ అంతా ట్రాఫిక్ ఆపేస్తారు. ఇవాళ పరీక్షలు జరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో. పరీక్షలకు వెళ్ళే విద్యార్థులందరికీ నా వల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పరీక్షలకు ఆలస్యం అయితేనేమో పరీక్ష హాల్లోకి అలౌ చేయరు. అలాగని చెప్పి సెక్యూరిటీ తీసేయలేరు వాళ్ళ కోసం అని చెప్పేసి. కాబట్టి నేనే ఆగమన్నాను. వాళ్ళ పరీక్షలకు వెళ్ళిపోయాక నేను బయలుదేరాను. అందువల్ల ఆలస్యంగా వచ్చాను, అర్థం చేసుకోండి అంటూ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఎంత బాధ్యతగా, ఎంత డీపెస్ట్ పాయింట్స్ దాకా టచ్ చేస్తారు అన్నది కనిపించింది ఇప్పుడు అక్కడ.